హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మన వెనుక గతం ఉంది, దాని నుండి నేర్చుకోవాలి. మన ముందు భవిష్యత్తు ఉంది, దానికోసం సిద్ధం కావాలి. కానీ వర్తమానం ఇప్పుడు ఇక్కడే ఉంది, దానిలో మనం జీవించాలి. అర్థమైంది కదండి? మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి చాలా అవసరం. కోపంతో సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది. అందుకే కోపాన్ని మనం ఎవరినైనా శత్రువు లాంటిదే అని అనుకోవాలి. ఇక నువ్వు ఏదైనా సాధించాలంటే గొర్రెల మందలో గొర్రెలా పోకూడదు. అడవిలో సింహంలా ఒంటరిగా వెళ్ళాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. ఇక ఒప్పుకోని మాట ఇచ్చే ముందు తట్టుకొని నిలబడాలి అని గుర్తుపెట్టుకోండి. అలాగే కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డకు మంచిది అవుతుంది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డకు చుట్టుకుంటుంది. గొడవతో దూరమైతే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కలుస్తారని నమ్మకం ఉంటుంది. కానీ నమ్మకం లేక విడిపోతే మాత్రం ఈ జన్మలో మళ్ళీ కలవరు. ఎందుకు అంటే నమ్మకం ప్రాణం లాంటిది. నమ్మకం పోతే అస్సలు తిరిగి రాదు. అర్థమైంది కదండి? ఒక సమస్యను మోయడం కన్నా ఆ సమస్య కలిగించే ఆలోచనను మోయటమే చాలా కష్టం. ఇక నేర్చుకోవడం అనేది శ్వాస తీసుకోవడం లాంటిది. రెండింటిలో దేన్ని ఆపినా మన ప్రయాణం ఆగక తప్పదు. గుర్తుపెట్టుకోండి, నీ బాధలు వద్దని, నీ విజయాలు మాత్రమే కావాలనుకునే స్త్రీని నీ భార్యగా అస్సలు చేసుకోవద్దు. అలాగే మనం చెయ్యాల్సిన కృషి చెయ్యకుండా కాలాన్ని, అదృష్టాన్ని నమ్ముకోవడం సరైన పద్ధతి కాదు. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని కూడా చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. అర్థమైంది కదండి? ఇక జనన మరణాల మధ్య పయనం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలనే కుతూహలం, ఏమీ చెయ్యలేనేమో అనే భయం, ఏది ఏమైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమరిగిన సత్యం. గుర్తుంచుకోండి, మనవి కాని వాటిపైన అత్యాశ ఎంత ప్రమాదకరమో, మనతో ఉన్న వాటిపై నిర్లక్ష్యం కూడా అంతే ప్రమాదకరమవుతుంది. ఇక అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. ఇక అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనస్సుకు చెప్పుకుంటే చాలు. గుర్తుంచుకోండి, సృష్టిలో ఏది శాశ్వతం కాదు. ఇక మోడువారిన చెట్టు ఎప్పటికీ అలాగే ఉండదు. చిగురుస్తుంది, పుష్టిస్తుంది, అలాగే ఫలాలను ఇస్తుంది. అలాగే జీవితంలో కష్ట నష్టాలను, మనుషుల్లో రాగద్వేషాలు కలకాలం నిలిచి ఉండవు. గతం గతహ అనుకుని బంధాలను చిగురింపు చేసుకుంటూ, పెంచుకుంటూ వర్ణభరితంగా జీవించాలి. ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి. ఇక మంచివారికి ఇతరులు హాని చేసినా ఏమనరు అనుకోవడం కేవలం భ్రమ. దాహం తీర్చే నీరు పరిధి దాటితే చాలు, నిలువుగా మంచి ప్రాణాలే తీసేస్తుంది. ఇక నీటిని తొలగించి వెలుగుని పంచే దీపం పొరపాటున చేస్తే అన్నింటినీ దహించి వేస్తుంది. చల్లగాలితో హాయిగా చేకూర్చే గాలి కూడా పెనుగాలిలా మారి వినాశనాన్నైతే సృష్టిస్తుంది. నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువు కాదు, నిన్ను మెచ్చుకునేవారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుడిని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. అర్థమైంది కదండి? కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండడం కాదు, ఒకరి మనసులో ఒకరు బలంగా స్థిరపడిపోవడం. నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూ ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం. అర్థమైంది కదా? మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. గుర్తుంచుకోండి. ఇక అలాగే మాటలనేవి తాళం చెలివెలాంటివి.
మీరు సరైన వాటిని ఎన్నుకుంటే అవి ఎటువంటి కఠిన హృదయాన్ని అయినా గెలవగలవు, ఎటువంటి నోరునైనా కూడా మూయించగలవు. గుర్తుంచుకోండి, ఇక దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో వేచి చూడు. ఓ పక్షి మరణం బోయవానిని వాల్మీకిని చేసింది. అలాగే శూర్పణఖ మాట రావణుడెదంతటి బుద్ధిశాలిని మూర్ఖుణ్ణి చేసింది. మంచి చెడులనేవి మన ఆలోచనను బట్టే ఉంటాయి. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం చాలా కష్టం. ఇక పేదవారికి వాళ్ళని హీనంగా అస్సలు చూడకు. పరిస్థితి ఎవరికైనా కూడా ఒకేలా ఉండదు. మీ మాట చల్లని సందర్భాలలో మౌనంగా ఉండడం ఉత్తమం. భక్తి లేకున్నా చెడులను చెయ్యకుండా ఉంటే చాలు. ఇక జాలి గుణం గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం గలవారికి సుఖాలనేవి ఎక్కువ. నిజమే కదా? నీ జీవితంలో నువ్వు ఇతరులకు చేసిన సహాయాలే నీకు మిగిలే నిజమైన సంపద. ఏం చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాను అని భరోసా మీరు వాళ్ళకి ఇవ్వండి. ఇక సమయం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నప్పుడు సమయం అనేది ఉండదు. కొన్నిసార్లు మనమే ఉండము. నిజమే కదా? కళ్ళు తమని తాము నమ్ముతాయి, చెవులే ఇతరులను నమ్ముతాయి. ఇక మన అనుకున్న వారిని పలకరించాలి అంటే ఉండాల్సింది సమయం కాదు, మనసు. మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, వంకర మనుషుల్ని వదిలేస్తారు. నిజాయితీగా నిలబడితే అడుక్కి అణగదొక్కేస్తారు. ఇదే నేటి లోకం తీరు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ నీ వైపు వచ్చేస్తారు. ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు, మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారన్నది చాలా ముఖ్యం. నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం అనేది మొదలు పెడతారు. నిజమే కదండి? ఇక అలాగే అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది. అలాగే జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను ఇక తలంచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే మానవ జీవన రహస్యం. మన జీవితం ఎప్పుడూ ప్రశ్నగా మిగిలిపోకూడదు. మన కోసం కాకపోయినా మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసమైనా సమాధానంగా మారి తీరాల్సిందే. అర్థమైంది కదండి? ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటనేది ఉండదు. ఇక ఎంత ఆనందంగా ఉన్నా ఎవరైతే గుర్తొచ్చి మీ కంట నీరు వస్తుందో వాళ్ళని మర్చిపోకండి. ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఎవరైతే గుర్తొచ్చి మీ పెదాలపై చిరునవ్వు ఉదయిస్తుందో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. అలాగే భక్తి అంటే పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగడం కాదు. దేవుడు చూస్తున్నాడనే నమ్మకంతో పాపాలు చెయ్యకుండా ఉండడం నిజమైన జీవితం. ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకు అయితే ఎదుటి వారికి నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు చాలా మంచివాళ్ళం. కానీ ఒక్కసారి మన మనసుకు నచ్చినట్లు మనం బ్రతకడం మొదలు పెడితే ఇక సెకండ్స్లో చెడ్డవాళ్ళమైపోతాం. నిజమే కదండి? నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేదే నీకు ముఖ్యం. గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనాలి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించాలి. ఇదే చాలా ఉత్తమమైన పద్ధతి. ఇక జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, అలాగే గమనం అనేకం. గుర్తుంచుకోండి,
నువ్వు ఓడిపోయిన బాధ కంటే గెలిచిన ఆనందాలనే గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే ఓటమి ఎప్పుడు వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడూ కూడా నిన్ను ముందుకు తోస్తుంది. తేనె తియ్యగా ఉంటుంది కదా అని అది నీరులా దానిని త్రాగకూడదు, అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని కానీ బలహీనతలను కానీ ఎప్పుడూ కూడా చెప్పకు, అది కూడా మంచిది కాదు. అందరినీ వదిలేసి దూరంగా ఉండడం కాదు జీవితం అంటే. కష్టమైన సుఖమైన కుటుంబంతో కలిసి ఉండడమే జీవితం, నిజమే కదా? అలాగే ఎవరికి మనం వెలుగులా ఉండకూడదు. వారి పని కాగానే ఉఫ్ అని ఊది వెళ్ళిపోతారు. గుర్తుంచుకోండి, మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోల్పోరు, వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు. అలాగే ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు మీద ఆప్యాయత, ప్రేమలు అన్నీ కూడా దూరమవుతాయి. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. గుర్తుంచుకోండి, మన జీవితంలో సంతోషాలకైనా బాధలకైనా మూల కారణం ఇతరులతో మనం పెంచుకునే బంధాలే. ఇక ఓపిక పట్టివారు ఎప్పుడూ ఓడిపోరు. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తారంటే ఇలాంటి చాణక్యానికి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.